ఈ నడుమ కేంద్రానికెళ్ళి శుభవార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2-3 మాటలు అసంటి వార్తలు వినిపించినాయి కదా. ఇగో ఇప్పుడు మళ్ళీ ఒక శుభవార్త రానే వచ్చింది. మరి అది ఎసుంటి వార్త మనసుంటోళ్ళకు కూడా పని చేస్తుందా లేదా సుధం నడురి. పబ్లిక్ అందరు ఏమనుకుంటారు, అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదని అనుకుంటారు కదా. కానీ అట్లా కాదుగా, డీజిల్ పెట్రోల్ రూపంలో ప్రజలందరికీ అదృష్టం చెప్పే రాబోతున్నది. మొన్నటి వరకు 2-3 మాటల పెట్రోల్ రేట్లు తక్కువ చేసిండ్రు కదా కేంద్రంలో ఉన్న పూగుర్తు సర్కార్ వాళ్ళు. మళ్ళీ ఇంకో 4 రోజులలో మళ్ళా తక్కువ చేస్తారట. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ పారి డీజిల్ రేట్లు కూడా తక్కువ చేస్తున్నారట. ఇక చూడుండ్రి పబ్లిక్ అదృష్టం ఎట్లా కలిసి వస్తుందో. చూడబోతుంటే ఇడవకుండా సంకలనే జొర్రెతట్టున్నదిగా. అంతర్జాతీయ అంగట్ల డీజిల్ పెట్రోల్ రేట్లు అన్న అగ్గుతున్నాయి కదా. అగో గందుకే మన తాన డీజిల్ పెట్రోల్ రేట్లు తక్కువ చేస్తున్నారట సర్కార్ వాళ్ళు. ఇక అంత మంచిగా అవుతుంది అనుకోరాదుండ్రి. ఇక ఆయనతో డీజిల్ రేట్లు తక్కువైనా అంటే కూరగాయలు ఉప్పు మిరపకాయల రేట్లు కూడా అగ్గుతాయి అన్నట్టు. అంత బాగానే ఉన్నది గాని తలకాయ గోడకేసి గుద్దుకున్నా గానీ ఒక్క ముచ్చటనైతే తెలుస్తలేదు. ఏం ముచ్చట అంటే క్రూడ్ ఆయిల్ రేటు అంతర్జాతీయ అంగట్ల $140 ఉన్నప్పుడు మన తాన డీజిల్ రేటు $50 ఎట్లుండేది. ఇక ఇప్పుడు అక్కడ $100 కిందికి పడిపోయినా గానీ లీటర్ డీజిల్ రేటు $65 మీదకి ఎట్లా పోయిందన్న ముచ్చట అన్నట్టు. మరి ఇదేం లెక్కల చిత్రం అన్న ముచ్చట చిత్రగుప్తునికి కూడా చిత్రంగా అనిపిస్తుంది కావచ్చును. అంటే ఈ లెక్కకు చూస్తే నడిమిట్లుండే కేంద్ర సర్కార్ వాళ్ళ చేతుల్లో మతలో ఉంటది అన్నట్టు. మా చేతులు ఏం లేదన్న ముచ్చట అంతా వచ్చిదే. మన సర్కార్ వాళ్ళు టాక్సులు బీక్సులను చూసుకోవాలి కదా. అగో అట్లా చూసుకున్నాక మిగిలిందే మనకు తక్కువ చేస్తారు అన్నట్టు. వాళ్ళు దిగు అంటే దిగుతుంది, లేకుంటే వాతలు పెడతాది అన్నట్టు. ఈ ముచ్చట చెప్పలేక అంతర్జాతీయ అంగడి పేరు చెప్తుంటారు సర్కార్ వాళ్ళని అనుకుంటున్నారు కొంతమంది పబ్లిక్.